నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటాం. గూడూరులో విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పలువురిని సన్మానించి మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతు ప్రకటించి మాట్లాడిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు. రెవెన్యూ సేవలపై అవగాహన కలిగి ఉండాలి. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన 1 month 1 village 4 visits కార్యక్రమంలో పాల్గొని రెవెన్యూ సేవలపై వివరించిన తహసీల్దార్ సుభద్ర. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయం జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటానని, ఇక మీదట ప్రతి ఏటా జరిగే పెన్షనర్ల దినోత్సవానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో పెన్షనర్ల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై పలువురిని సత్కరించారు, మెమెంటోలు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అయిన మీరందరి ఆశీస్సులు తనకు ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వం సత్యాల వారీగా ఉద్యోగ పింఛన్దారులకు బాకీలు చెల్లించడం జరుగుతోందని తెలిపారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు తన వంతు కృషిగా సీఎం దృష్టికి తీసుకెళ్తున్నానని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో పెట్టిన బకాయిలు అయ్యింది. అప్పుడు వాయిస్ మనకు లేదు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ జరిగితే అందరికి వాయిస్ వచ్చింది. అప్పుడు ఎవరు మాట్లాడేవారు కాదు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పట్లో టీచర్లని బ్లడ్ షాపుల దగ్గర క్యూ కట్టేటట్టు గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. క్యూ పెట్టేది టీచర్స్, ఏది బ్లడ్ షాపుల దగ్గర. అట్లాగే బాత్రూమ్ని ఫోటోలు తీసి కూడా అప్లోడ్ చేయాలి. గత గవర్నమెంట్ సంగతి చెప్తున్నాను. వాళ్ళు చేసిన దానివల్ల ఈరోజు ఇంత అప్పుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ ఈరోజు మీరు చెప్పినట్టు మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఇప్పుడు కూడా ఇక్కడైనా కానీ మీ సమస్యల కోసం మా లక్ష్మీనారాయణ గలవెత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం, అదే ఆ పోరాటం కావాలి. మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే అది ఆలస్యంగా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ వయసులో కూడా మా సమస్యలు మా యూనియన్ అని మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. అది మాలాంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి ప్రసంగం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా గతంలో ఈ బిల్డింగ్ కోసం ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో అంత నా వంతు నాకు చేయగలిగే సహాయం చేయడం తప్ప ఎక్కువ చేయలేదు. అట్లాగే మా సారు చెప్తున్నారు సునీల్ కుమార్ చేశాడంటే చేయాల్సిన బాధ్యత నా మీద. ఎందుకంటే మీ అత్త దేవాల ఎమ్మెల్యేనైనా మా అమ్మనైనా మా మామూలు మా అక్కలు అందరూ కూడా ఉద్యోగస్తులు కాబట్టి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఎమ్మెల్యే కాబట్టి చేయలేను కదా, ఎమ్మెల్యే కాబట్టి చేశాను. మామూలు సాధారణ పౌరులు అయితే చేసే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి నా యొక్క పూర్తి సపోర్ట్ ఉందని చెప్పి కూడా నేను మరొకసారి నేను తెలియజేస్తున్నా. మా అధ్యక్షులు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ మొమెంటోస్ కాకుండా మిగతా ఎంత ఖర్చు అవుతుందో అది నేను పెట్టుకుంటానని చెప్పి కూడా మీరు పర్మిషన్ ఇస్తే, అంటే మీరు అంతా పెద్దోళ్ళు, మా భాస్కర్ నాకు పోటీ కాదు. అయినప్పటికీ చెప్తున్నా మొమెంటోస్ తప్ప అది మా రియాసరావు నాన్నగారి జ్ఞాపకం ఇవ్వాల్సిందే తప్ప దాంట్లో మార్పు లేదు. కాబట్టి మీరు అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే పెద్దలు ఈరోజు మాట్లాడారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎలక్షన్ ప్రచార నిమిత్తానికి వచ్చి గూడూరు నెలలో కలుపుతారని చెప్పి కూడా
ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సలహా ఏం పెద్ద ఏం లేదు, కానీ రెండు మూడు విషయాలు చెప్తామని అనుకుంటున్నాను. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఈ వయసులో మీకు ముఖ్యమైనది హెల్త్. ఆహారం రెగ్యులర్గా ఉంటూ, వ్యాయామం, మెడికల్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ మీ హెల్త్ కీపప్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ కాలంలో పిల్లలందరూ ఇప్పుడు అందరికీ ఐటీ ప్రొఫెషనల్స్ అయిపోయేసి దూరంగా ఉంటున్నారు. పెద్ద వయసులో మీకు తోడు ఉండడానికి వాళ్ళకి వీలు లేకుండా ఉంటుంది. దానివల్ల ఒక విధమైన ఐసోలేషన్లో ఉండడంతో డిప్రెషన్ డెవలప్ అవుతుంది చాలా మందికి, పెద్దవాళ్ళకి. అయ్యో మా పిల్లలు మా దగ్గర లేదే, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనేది. కాబట్టి మీరు అట్లా కాకుండా ఒక ఇండివిజువల్ ఇది డెవలప్ చేసుకొని వాళ్ళతో రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉండండి. ఫ్రెండ్స్తో రెగ్యులర్గా కలుస్తూ అందరితో కమ్యూనికేట్ చేసుకుంటుండండి. అప్పుడు మీ యొక్క డిప్రెషన్ అవన్నీ రాకుండా ఉంటాయి. వారికి ఉద్యోగస్తుల హక్కు, వారు వారి యొక్క జీవితంలో 30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత హుందాగా జీవించాలి అని చెప్పి తీర్పు వెలువడిన రోజు ఈరోజు అప్పటి నుంచి 1983 నుంచి మనం అందరం ఈ పెన్షన్ డే నిర్వహించుకుంటున్నాం. దాదాపు 43వ సంవత్సరం ఈ పెన్షన్ డే నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఈరోజు ప్రత్యేకంగా మనందరికీ మన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి పండుగ రోజు. ఈరోజు మన గౌరవంగా బతకడానికి ఇచ్చినటువంటి మంచి రోజు ఈ రోజుని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజాసేవ చేసిన వాళ్ళు మేము రిటైర్ అయిన తర్వాత మాకు ఎలాంటి ఆర్థిక వెసులుబాటు లేకుండా చేసినందువల్ల మేము పదార్థంలో కూడా గతంలో ఏ విధమైన స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామో దానికి తక్కువ కాకుండా మాకు జీవించేదానికి ప్రస్తుతం ఇస్తున్న జీతం కాకుండా పెన్షన్ అనేది మాకు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాంటప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న నలుగురు జడ్జిలతో కూడిన ఫుల్ బెంచి ఈ కేసును విచారించి డిసెంబర్ 17, 1982లో ఒక తిరుగులేని తీర్పునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ వారి తండ్రి జ్ఞాపకార్థం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు రియాజ్ అహ్మద్, మోహన్, భాస్కర్ రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రవీణ్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు బుధవారానికి 11వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షలకు ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. శిబిరంలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గూడూరు కలపడం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నెల్లూరు జిల్లాలో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మన గూడూరు నెల్లూరు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అది పెద్ద హామీ ఏం కాదు, చిన్న హామీ. కానీ తదుపరి గవర్నమెంట్ గూడూరు జిల్లా కూడా చేసేదానికి ప్రయత్నాలు ఉన్నాయి. జిల్లా చేయించని ఒక ప్రతిపాదన కూడా వస్తే మనం ఇంకా సంతోషపడ్డాం. కానీ పరిస్థితి ఏదంటే గూడూరుని నెల్లూరులో కలపడం వదిలేశారు, గూడూరు జిల్లా చేయడం వదిలేశారు. యథాతథంగా మన గూడూరు చిత్తూరు జిల్లాలోనే కంటిన్యూ జరుగుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోవడం కాకుండానే మనల్ని ఎన్నో ఇబ్బందులకి గురి చేసి మనల్ని ఆవేదనకి లోనయ్యేటట్టు చేశారు. కనుక మనం మన విముక్తి చేసుకునేందుకు మనం ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని నిరసన ద్వారా, శాంతియుత నిరసన ద్వారా మనం ప్రభుత్వానికి తెలియజేయాలని, హామీలని నిలుపుకోవాలని వాళ్ళని అభ్యర్థించేందుకు, వాళ్ళని కోరుకునేందుకు మన నిరసన కార్యక్రమాలు గత 11 రోజులుగా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం బాసులు, అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా
గత 6-7 నెలల నుంచి ఎన్నికలైన తర్వాత చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మనకు తిరుపతికి పోయేదానికి ఈ బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి, 40 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న నెల్లూరు పోవచ్చు, మన పనులన్నీ చేసుకోవచ్చని చాలా ఆశతో ఎదురు చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మనకు ఎలక్షన్లప్పుడు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని. ఈరోజు పరిస్థితి మారిపోయి గూడూరుని తిరుపతి జిల్లాలోనే పెట్టడం చాలా బాధాకరమైన విషయం. అయినా మన టౌన్లో ఉండే పెద్దలు వీళ్ళందరూ ఒక జేఏసీగా ఏర్పడి, వాళ్ళకి పెద్ద తలకాయలు అండగా లేకపోయినా వీళ్ళు ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి గూడూరు పుర ప్రజలకు ఇచ్చిన హామీ మాట నిలబెట్టుకోవడానికి అవకాశం మీ చేతిలో ఉంది. కాబట్టి మేము ఈ శిబిరం ద్వారా ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, గూడూరు నియోజకవర్గాన్ని యథాస్థితిగా మళ్ళా నెల్లూరు జిల్లాలో కలిపే ప్రయత్నం మీ చేతిలోనే ఉంది. ఒక సంతకం, ఒక మాట. ఎందుకంటే మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలు అమలు చేశారు. వ్యయ ప్రయాసాలతో, ఆర్థిక ప్రయాసాలతో కూడుకున్న పథకాలను అమలు చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఆ మంచి పేరు అట్లే కొనసాగి ఈ గూడూరు నియోజకవర్గ పుర ప్రజల యొక్క మంచిని కూడా, మాటను కూడా నిలబెట్టుకొని గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతారని చెప్పేసి మేము ఈ గూడూరు జేఏసీ సాధన సమితిగా మేము ఈ మీడియా ముఖంగా గారైతే హామీ ఇచ్చారో ఈ హామీని నెరవేరుస్తారని చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలు మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. మీరు ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా దీన్ని ఇంకా జడ్యమయ్యేటట్టుగా గూడూరు యొక్క పరిధిని పెంచి తిరుపతి జిల్లాలో కలపడం అంటే మా ప్రాంత ప్రజల మనోభావాల మీద దెబ్బకొట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా మా యొక్క ఈ డిమాండ్ని మనసులో ఉంచుకొని గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా ఈ సందర్భంగా ఆ మాటకి మీరు కట్టుబడి ఉంటారన్న నమ్మకంతో మేము ఈ రోజు మేము మీరు ఇచ్చిన మాటే మీరు కాదని చెప్పి పక్కన జరిపేస్తే మేము ఏం చేయాలి సార్? అదేవిధంగా లోకేష్ గారు కూడా చెప్పారు గూడూరు కూర్చొని, నేను నెల్లూరు జిల్లాలో గూడూరు కలుపుతాను అని చెప్పేసి. నేను పదే చెప్తూ ఉన్నాను, ఇక్కడ ఉండేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు మనసు కనుక్కోండి. గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని చెప్తారా, తిరుపతి జిల్లాలో ఉండాలా అంటారా అనేది గూడూరు వాళ్ళు కనుక్కుంటే మీరు వెలుగుతుందా? మీరు ఎంతసేపైనా మీరు తిరుపతి జిల్లాలో కనుక్కోండి, అక్కడ ఉండండి అంటే ఇక్కడ నుంచి మేము 100 కిలోమీటర్ల దూరం పోయి రావాలంటే మేము పడే బాధ కూడా మీరు ఒకసారి ఆలోచించండి సార్. పక్కన ఉండే 30 కిలోమీటర్ల దూరంలో మేము గత నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నాము, మమ్మల్ని తీసుకుని 100 కిలోమీటర్ల దూరంలో వేయడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఇన్సాఫ్ సమితి మరియు గూడూరు మైనార్టీల ఆధ్వర్యంలో ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ముస్లింలు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుల గురించి తెలియజేస్తూ పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను అందరూ గుర్తించుకోవాలని వివరించారు. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలిసింది మాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఆహ్వానంగా ఆయన చేసే పోరాటానికి కుడి చేయి ఎడమ చేయగా ఉన్నటువంటి ఫజుల్ ఖాన్ గారు షేక్ మదీనా గారి గురించి నాకు తెలిసి అప్పుడే తెలిసింది. అంతకుముందు ఎవరు చెప్పుకోరు, ఏం చేసినా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్తారు తప్ప వాస్తవంగా ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి పెద్దలు ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా గారి గురించి ఏ చరిత్రకారుడు రాయలేదు, ఎవరు మనకు చెప్పలేదు, ఏ సినిమాలో చూపలేదు. కానీ ముందుగా మా అహ్మద్ గారు, నజీర్ అహ్మద్ గారు వాస్తవ పరిస్థితిని చెప్పి, అయ్యా ముస్లిమ్స్ మేము కూడా స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి బాసటగా నిలబడ్డాం అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మనిషి మా అహ్మద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజంగా వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా తెలియాల భారతదేశంలో ముస్లిమ్స్ కూడా ఈరోజు మన చరిత్రకారుడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఇంతకుముందు గూడూరు పట్టణం నుండే మన ప్రియతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ
స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలని ఇలాంటి ఆవిష్కరింపజేసి 3 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా ఒక మంచి చరిత్రకారుడు ఎవరైతే స్వాతంత్ర సమర యుద్ధంలో పాల్గొని దేశం కోసం పాటుపడ్డారో, ఎవరైతే వాళ్ళని వెలికి రాలేకపోయారో వారి చరిత్రని వెలికి తీసి అణగారిన వర్గాలు, దళిత మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే స్వతంత్ర సమరంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ చరిత్రలు కూడా అందరికీ పరిచయం చేయడం చాలా అభినందనీయమైన విషయం. అదే కాకుండా ఈ నసీర్ అహ్మద్ గారికి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు 1-3 సార్లు సన్మానించడం జరిగింది. ఈ ఇయర్లో కూడా మరి సన్మానించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకున్నారు, అమరులైనారు, ప్రాణాలు అర్పించారు, స్వాతంత్రం వచ్చేదానికి ప్రముఖ పాత్ర వహించారని దాని మీద నిజమైన పరిశోధనలు చేసి వెలికి తీసి ఈరోజు ప్రముఖ చిత్రకారులుగా గుర్తింపు పొంది ఈ రోజు ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకొని, అలాగే ముస్లింలతో పాటు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రంలో పాల్గొన్నప్పుడు ఆయనకు అండగా ఉన్నటువంటి మన చరిత్రకారు ఫజుల్లా ఖాన్ మరియు మదీనా గారి గురించి కూడా పుస్తకాలు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఇదే రోజు ప్రారంభం జరుగుతుంది. దానికోసంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు సునీల్ కుమార్ గారిని కూడా ఆవిష్కరించమని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఈరోజు ప్రముఖ పెద్దలైనటువంటి మన రియాజ్ భాయ్ గారు, అలాగే ఇక్కడ మన జమాల్ భాయ్ గారు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ సమితి సభ్యులు మరియు మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ అహ్మద్, జమాల్, రహీం, వినోద్ కుమార్ రెడ్డి, డాక్టర్ చంద్రహాస్, ప్రజా సంఘాల నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మల్లమ్మగుంట సమీపంలోని కొండేరు వాగు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని జీవాలు మేపుకునే వ్యక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి దగ్గరలో పురుగుల మందు ఉండడాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగానే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించడమే 1 month 1 village 4 visits కార్యక్రమం ఉద్దేశమని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలంలోని ఊట్కూరు గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రెవెన్యూ సమస్యలపై అవగాహన కలిగించారు. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామ పంచాయతీలో రెవెన్యూ సిబ్బందితో కలిసి రెవెన్యూ సేవలపై తహసీల్దార్ సుభద్ర అవగాహన కలిగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 1 month 1 village 4 visits కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలు పరిష్కారాలపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ సమస్యల పరిష్కారం, దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు అందే విధానం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రజలకు వివరించామన్నారు. అలాగే స్థానికులు తమ సమస్యలు నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు భాస్కర్ రావు, నాయకులు నారాయణరావు, దశయ్య నాయుడు, సురేష్, రెవెన్యూ సిబ్బంది ప్రదీప్, శ్రీకాంత్, శారదా, రత్నం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, అందుకు తగ్గ అన్ని వనరులు ఉన్నాయని భారత్ వికాస్ పరిషత్ నిర్వాహకులు పెంచెల్ నాయుడు పేర్కొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలంటూ భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెంచెల్ నాయుడు మాట్లాడారు. జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, జిల్లా కేంద్రం చేయాలని మేము ప్రతిరోజు ర్యాలీలు చేస్తున్నాం. అదే విధంగా గూడూరు జిల్లా చేయాలని శిబిరం పెట్టాము. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, స్వామి గూడూరు ప్రజలు మేము ఏమి చేశాము, మాకు ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావు, మాకు చాలా అగ్ని పరీక్ష పెడుతున్నావు, మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అని ఒక జపం చేశాము మేము, కానీ మా మొర ఆలకించడం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నో రోజులు ఎంతో మంది మీ దగ్గరకు వచ్చుంటారు, పోయి ఉంటారు, కానీ మీరు ఇల్లు పెట్టినప్పుడు మా మనస్సు తకతకలాడింది. భగవంతుడా, అలాంటి వ్యక్తిని ఎందుకు చేశారు ఈ పని, భగవంతుడా వెంకటేశ్వర స్వామి కాపాడు అని చెప్పి మేము రోజు ఆయన్ని మొరపెట్టాం. అందువల్ల ఈ రోజు మేము అడుగుతున్నాము, గూడూరు జిల్లా చేయండి తండ్రి, స్వామి గూడూరు జిల్లా చేయండి, ఇప్పటి నుంచి కాదు,
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందే ప్రపంచానికి తెలియజేసిన ఊరు గూడూరు. గూడూరు అంటే అందరికి తెలుసు, ప్రపంచానికే తెలుసు. స్వామి, మీరందరూ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ మేము చంద్రబాబు నాయుడు అంటేనే మాకు ఎక్కడ లేని ప్రేమ అభిమానము గూడూరు ప్రజలకి. గూడూరు ప్రజల్ని మీరు జిల్లా చేయండి తండ్రి, మేము అదే అడుగుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు వింటారు, మాకు తెలుసు, మీరు చెప్తుండారు, ఖచ్చితంగా చెప్తుండారు. ఎందువల్లంటే మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. అన్నిటికన్నా మీ మీద నమ్మకం అనేది ఉంది మాకు. ఆ నమ్మకమే మమ్మల్ని జయిస్తుంది. మేము గూడూరు జిల్లా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకం అయితే మాకు ఉంది. మీరు చెప్తే అయిపోయింది. అదేవిధంగా మీరు ఒక్కసారి సైదాపురంలోని గ్రామ సచివాలయ సిబ్బందికి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కుటుంబ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని, లబ్ధిదారుని వివరాల నమోదు, అర్హత నిర్ధారణ, డేటా అప్లికేషన్ విధానాలపై అవగాహన కలిగించడం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలనాధికారి మురళీకృష్ణ, పంచాయతీ విస్తరణాధికారి రమణయ్య, సచివాలయ సిబ్బంది శ్రీనివాసులు, చంద్రమోహన్, రాఘవేంద్ర, వెంకటేశ్వరులు, చైతన్య స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, దాన్ని మెన్షన్ చేస్తాం. సో దానికి ప్రూఫ్ వాళ్ళ మార్క్ లిస్ట్ వాళ్ళు 3-4 ఉంటే ఈరోజు మీరు అన్ని జీరో చేస్తున్నారు. అడిగితే లేవు 11, 10, 12 సరిగ్గా ఖర్చు చేశారు. రోజు గుంపులో చూస్తున్నాము. 19 అంటే సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 2వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు తహసీల్దార్ సుభద్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుండి ర్యాలీగా రెవెన్యూ కార్యాలయం వరకు చేరుకున్నారు. ఈ దీక్షలకు ఫూలే టీచర్స్ ఫెడరేషన్ భవన నిర్మాణ జిల్లా కార్యదర్శి అనిల్, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు పెంచలే, షఫీ, గంగాధర్, చెంగలరావు తమ సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరం వద్ద జేసీ నాయకులు డిపి పోలయ్య, షఫీ, హారన్, తుమ్మారవి తదితరులు మాట్లాడారు. మాకాని పవన్ కుమార్. ఈ నిరసన దీక్ష ఎందుకంటే మన సైదాపురం గూడూరుకు చాలా దగ్గర 14 కిలోమీటర్స్, అదే నెల్లూరుకి 40 కిలోమీటర్స్, అదే తిరుపతికి వెళ్తే దాదాపు 110 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు క్షణమే విరమించుకొని మన సైదాపురాన్ని గాని, కలువాయిని గాని, రాపూర్ని గాని అనవసరంగా జిల్లాలు మార్చి ప్రజలను ఇబ్బంది పడకుండా చూడాలని మేము లోకల్గా కోరుకుంటున్నాం. సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలని విడదీసి తిరుపతి జిల్లాలో కలపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధానం వల్ల సామాన్య ప్రజానీకంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా కావచ్చు, వ్యయ ప్రయాసాలు కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నేను సాహెబ్ భగవత్ సర్దార్ షఫీర్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. దీక్షా శిబిరాలు 2 రోజుల నుంచి 2వ రోజు ఈ రోజు జరుగుతూ ఉన్నది. ఈ రోజు ప్రజలంతా కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. మనల్ని పరిపాలించే నాయకులు ఎలా ఉన్నారా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని. చాలా దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు టెక్నాలజీ అనేది గ్రామ స్థాయికి తీసుకొని రావాలి అని చెప్పి మేమంతా కోరుకుంటాం విద్యార్థి సంఘం నాయకులుగా. ఈరోజు సైదాపురం మండలాన్ని గ్రామానికి దిగజారినట్టు గ్రామ స్థాయికి దిగజారుస్తున్నారు. ఈరోజు తిరుపతిలో కలపడం వల్ల చివరి మండలంగా కేవలం సైదాపురం మండలం మాత్రమే ఉన్నది. ఇక్కడ యువత గమనించాల్సిన అవసరం ఏంటంటే, కంపెనీలు ఇక్కడికి వస్తాయా, తిరుపతిలో ఒక 100 జాబులు పడితే లోకల్ కింద నీకు జాబ్ వస్తుందా అనేది నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సైదాపురం మండలంలో 51 గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క 51 గ్రామాలకి ఒకటే మండలం ఉంది. ఈరోజు రాజకీయ నాయకులు కొత్త మండలాలు తీసుకొని రావాల్సిన అవసరం పక్కనే పెట్టి
ఈ యొక్క మండలాలు ఎక్కడో కలిపితే డెవలప్మెంట్ వచ్చేస్తుందని చెప్తే విద్యార్థి సంఘం నాయకులంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయ్యా మరి ముఖ్యంగా రైతు ప్రజలకు వ్యతిరేక విధానాన్ని శరవేగంగా తీసుకొస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ జిల్లాని ఐక్యంగా ఉన్న జిల్లాని ఎంతో నెల్లూరుతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్న జిల్లాని ఇవాళ ముక్కలు చేసి మొత్తం కూడా దీన్ని తీసుకుపోయి తిరుపతిలో కలపాలని చెప్పని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి ఇక్కడ ఉండే ప్రజలు మొత్తం ఐక్యంగా ఉద్యమించి నెల్లూరు జిల్లాలని ఉంచే విధంగా పోరాడి సాధించుకున్న విషయాన్ని ఇవాళ ప్రజలకు తెలుసు. మరి ముఖ్యంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఎన్నికల సందర్భంగా విచ్చేసినప్పుడు మహిళతో ముఖాముఖిగా మాట్లాడే సందర్భంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క మనోభావాన్ని గుర్తించకుండా ఈ జిల్లాని ముక్కలుగా చేసింది. ఈ జిల్లాని మొత్తం ఐక్యంగా మేము నెల్లూరు జిల్లాని ఉంచే విధంగా చేస్తామని చెప్పిన ఆనాడు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీ ఇస్తే ఆ హామీని ఇవాళ కొంగులా పెట్టి మొత్తం కూడా ఈ జిల్లాని అంటే రాపూరు, సైదాపురం, కలవయ్య మండలాన్ని ఇవాళ తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపి ఒక ప్రయత్నం ఇవాళ శరవేగంగా కొనసాగుతా ఉంది. దీన్ని ఈ ప్రాంతంలో నుండి సైదాపురం ప్రజలు మొత్తం కూడా తిప్పుకుంటే విధంగా దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని ఇవాళ జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు మునుగోలు అంబేద్కర్ నగర్ లో పేదల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బల్లహరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా శివ, అల్లూరు రమణయ్య, పాలెపు కృపానందం, కిషోర్, అంకాయ మరికొందరు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. కళ్ళు బాగాలేదు పంపించినాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకి రాజశేఖర రెడ్డి గారి ప్రియ పుత్రికగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు చూపే దిశగా ఆమె రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు, రాజశేఖర గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం తిరిగి ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు దక్కాలంటే షర్మిలమ్మ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్జీవం పోసుకోవాలని చెప్పి మేమంతా కోరుతూ ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులారా, జై కాంగ్రెస్, జై శ్రీరామ్. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,700 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,100 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,31,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రామ ధర 210 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటాం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పలువురిని సన్మానించి మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతు ప్రకటించి మాట్లాడిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు. రెవెన్యూ సేవలపై అవగాహన కలిగి ఉండాలి. సైదాపురం మండలం ఊట్కూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన 1 month 1 village 4 visits కార్యక్రమంలో పాల్గొని రెవెన్యూ సేవలపై వివరించిన తహసీల్దార్ సుభద్ర. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయం జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.